తోంది అని పరమేశ్వరుడు భావిస్తాడో ఒక్కసారిగా తన మూడో కంటి నుండి ఒక అగ్నిజ్వాల బయటకు వచ్చి అది అతి భయంకర రూపుడైన కాలభైరవుడుగా మారుతుంది. కాలభైరవుడు ఎర్రటి కళ్ళతో నల్లటి శరీరంతో చేతిలో త్రిశూలం పట్టుకొని మెడలో కపాలహారం వేసుకొని చూస్తేనే ఒంట్లో వణుకు పుట్టించేలా ఉన్నాడు. అయితే అంతటి భయంకరమైన రూపంతో పట్టలేని ఆవేశంతో కాలభైరవుడు బ్రహ్మలోకంలో అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా బ్రహ్మలోకం దద్దరిల్లుతుంది. అప్పుడే బ్రహ్మ తన ఎదురుగా నించున్న కాలభైరవుడిని చూసి, ఏమిటి, నేను సృష్టించకుండా ఒక జీవి పుట్టడం, ఆ జీవి నా లోకంలో నా అనుమతి లేకుండా అడుగు పెట్టడమా? ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అప్పుడు కాలభైరవుడు, నన్ను సృష్టించింది సాక్షాత్తు ఆ త్రిపుర నాశక రక్షకుడు అయిన ఆ పరమేశ్వరుడు. అయినా నేనే గొప్ప, నన్ను మించిన శక్తే లేదు అన్న అహంకారంతో ఆ పరమేశ్వరుడికే ఆటంకాలు సృష్టిస్తున్నారు. ఇదేనా బ్రహ్మతత్వం అంటే అని అడుగుతాడు. అది విన్న బ్రహ్మ, నేను లేనిదే భూమి లేదు, ఆకాశం లేదు, నేను లేనిదే జీవం లేదు, ప్రాణం లేదు, నేను లేనిదే స్వర్గం లేదు, నరకం లేదు, ఆఖరికి నేను లేనిదే దేవదేవులు లేరు, అసురులు దానవులు లేరు. అలాంటప్పుడు నేను లేకపోతే ఇంకెవరు విశ్వానికి సృష్టికర్త అని అహంకారంగా సమాధానం ఇచ్చాడంట. అది విన్న కాలభైరవుడు బగబగా మండుతున్న ఎర్రటి కళ్ళతో రుద్రరూపుడై, నీ అహంకారాన్ని ఎలా తొలగించాలో నాకు తెలుసు అని చెప్పి ఒక్కసారిగా తన చేతిలోని త్రిశూలాన్ని మెరుపు వేగంతో బ్రహ్మ మీదకు విసిరేశాడు. అయితే ఆ త్రిశూలం సరిగ్గా బ్రహ్మ అహంకారానికి కారణమైన 5వ తలకు తగలడంతో ఒక్కసారిగా ఆ తల గాలిలోకి ఎగిరి కాలభైరవుని చేతికి అతుక్కుంటుంది. దాంతో ఆకాశం దద్దరిల్లుతూ ముల్లోకాలు కంపిస్తూ బ్రహ్మ అహంభావం తొలగిపోయి